కెప్టెన్సీ టాస్క్ నుంచి ఓనర్స్ నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, టెన్నర్స్. అలానే ఎవరు సెలెక్ట్ చేసుకోవాలో నాకు చెప్పమని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఓనర్స్ 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటారు ఓనర్స్ నుంచి. ఈ టెన్నర్స్ బయటకు వచ్చి ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోలేదని ముందు చెప్తారు. ఒకటి దమ్ము శ్రీజ అంటారు, ఇంకొకటి వచ్చేసి ప్రియా అంటారు. వీళ్ళిద్దరూ మర్యాద మనీష్ గారు కూడా ఉన్నారు. ఆయన అయితే చాలా అంటే చాలా డీసెంట్గా బిహేవ్ చేశారు. ఈ విషయంలో చాలా సైలెంట్గా ఉన్నారు. అసలు ఆయన ఏం పెద్దగా మాట్లాడలేదు. అవును కదా, కరెక్టే కదా, ఎందుకు చేసుకున్నారు, ఓకే అని చెప్పేసి అంటారు. ఓకే అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ ఉన్నారు చూడండి, కాకులు అనమాట. అబ్బబ్బబ్బబ్బా, కాకి గోల. ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి ఎంత గోల పెడతారండి. మాకు రీజన్ కావాలి. ఆల్రెడీ వీళ్ళు రీజన్ చెప్తున్నారు. రీజన్ చెప్పినా కూడా వీళ్ళు రీజన్ కావాలి, మాకు రీజన్ కావాలి అంటుంటే ఏం చెప్తారండి రీజన్స్? నాకు తెలియక అడుగుతాను. ఏం రీజన్ చెప్తారు? ఓకే, ఇక్కడికి బాగానే ఉంది. ఎవరెవరు కావాలని అనుకున్నారు? మర్యాద మనీష్ గారు, భరణి గారు, అలానే డీమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి వీళ్ళతో పాటు టాస్క్ ఆడడానికి కూడా, కెప్టెన్సీ టాస్క్లో స్పెండ్ చేయడానికి, ఆడడానికి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఒక ఇమ్మానియల్ని సెలెక్ట్ చేసుకుంటారు. మొత్తం 4 అయ్యారు. ఈ 4 కలిసి కెప్టెన్సీ టాస్క్ని ఆడడం కోసం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపు ఇంకా ఈ లైవ్ వచ్చేసి మొత్తం అంతా ఎంత తలపోటండి బాబు. అసలు వీళ్ళు చెప్తున్నా కానీ వీళ్ళు ఊరుకోరు. నాకు అనిపించింది, రీజన్ ఎందుకు చెప్పాలి మీకు? రీజన్ నేనైతే అలానే అంటాను. రీజన్ ఎందుకు చెప్పాలి మీకు? బిగ్ బాస్ మాకు ఇచ్చిన టాస్క్ ఇది. ఏమని చెప్పారు? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎవరిని సెలెక్ట్ చేసుకోవట్లేదో అది చెప్పండి. అవును, వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాం, వీళ్ళని సెలెక్ట్ చేసుకోవట్లేదు. కావాలంటే టాస్క్ అయిపోయిన తర్వాత చెప్తాం, అంతేగాని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం మాకేం లేదు. మేము వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు. నేనైతే ఇదే చెప్తానండి కదా. ఇది బాగుంది కదా, అవసరమా? రీజన్ కావాలి నాకు. ప్రియా అంటది కదా, అరే నేను ఎలిమినేట్లో ఉన్నాను, ఎలిమినేట్ అవుతాను కదా, ఇది కాకిగోలండి, కాకిగోల. వాళ్ళందరూ అంటారు కదా, నేను ఒకరిదాన్నే కాదు కదా సెలెక్ట్ చేసుకున్నది, అసలు వీళ్ళందరూ పాయింట్ ఉండాలి కదా, వీళ్ళందరూ చేసుకోవాలి కదా అని చెప్పేసి మాట్లాడుతుంటుంటే ఎంత కాకిగోలు పెడతారంటే వాళ్ళు. అసలు ఇంకో వచ్చేసి కెప్టెన్సీ టాస్క్ నుంచి భరణి గారిని అన్యాయంగా తోసేసిందండి రీతు. అన్యాయంగా తోసేసింది. స్టాప్ అంటుంటే ఆగట్లేదని చెప్పి భరణి గారిని తోసేసి ఇంకా లాస్ట్కి వచ్చేసి డీమాన్ పవన్ని ఎన్నిక చేసుకుంది. ఎందుకు ఎన్నిక చేసుకోవాలి? కావాలని చేసింది. కావాలని రీతు కెప్టెన్ చేసిందండి. డీమాన్ పవన్ని కావాలని రీతు కెప్టెన్ చేసింది కదా. ఇది అసలు ఎంత అన్యాయం అసలు.